తమ స్వస్థలమైన ఊరు అనే దేశం నుండి దేవుడు వారిని పిలిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు, సారే వయసు 65 సంవత్సరాలు. ఒక స్పష్టమైన గమ్యం అంటూ తెలియని అరణ్య ప్రయాణం వారిది. సంచార జీవుల్లాగా తాత్కాలికమైన గుడారాల్లోనే వారు నివసించారు. ఎక్కడికి వెళుతున్నారో వారికి కూడా తెలియదు. సారైకి పిల్లలు లేరు. కానీ దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ నీ సంతానాన్ని ఒక గొప్ప జనాంగంగా మారుస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ మాటలు విన్నప్పుడు అబ్రాము సారై ఇద్దరు ఆశ్చర్యంతో నవ్వుకొని ఉండవచ్చు. తన భర్తకు వారసుని ఇవ్వాలనే తీవ్రమైన కోరిక సారైని తప్పుడు నిర్ణయం తీసుకునేలా ఆమెను ప్రేరేపించింది. చాలా ఏళ్ల నిరీక్షణ అనంతరం ఆమె తన దాసి హాగరును అబ్రాహాముకిచ్చి ఆమె ద్వారా సంతానం పొందమని చెప్పింది. ఆ నిర్ణయం ఫలితంగా సారై హృదయం అసూయ, ద్వేషంతో నిండిపోయింది. తన యజమానురాలు పెట్టిన బాధను తట్టుకోలేక తన కుమారుడైన ఇష్మాయిల్ను తీసుకొని హాగరు అరణ్యానికి పారిపోయింది. వయస్సు మళ్లీ వృద్ధాప్యం పైబడుతున్న సారైకి ఇంకా పిల్లలు కలగలేదు. 90 సంవత్సరాల వయసులో ఆమెకు ఒక కుమారుడు పుడతాడని దేవుడు వారికి వాగ్దానం చేసినప్పుడు అది విని సారై నవ్వుకుంది. అబ్రహాముకు 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు దేవుడు అబ్రాం పేరు అబ్రహాముగా, సారై పేరు సారాగా మార్చాడు. మార్పు ఆమె కొత్త జీవితంలో ఒక నిరంతర భాగంగా మారింది. దేవుడు అబ్రామును, సారైని తన మహత్తరమైన ప్రణాళికలో భాగంగా ఉండడానికి పిలుచుకున్నాడు. అందులోనూ సారా ఒక గొప్ప జాతి రూపుదిద్దుకోవడంలో ఒక కీలక పాత్ర పోషించింది. ఆ జాతి ప్రజలు నిజమైన దేవునికి సాక్షులుగా పిలువబడ్డారు. అంతేకాదు, సర్వ మానవాళిని రక్షించే రక్షకుడు అదే జాతి ప్రజల నుండి పుట్టుకొచ్చాడు. సారా సొంత ఊరికి, కుటుంబానికి దూరమైన, తెలియని గమ్యం వైపు అడుగులు వేసిన, వయస్సు పైబడిన, వాగ్దానం ఆలస్యమైందని తనలో తాను నవ్వుకున్నా వెనక్కి తిరిగి వెళ్లాలనే ఆలోచనే రానివ్వలేదు. పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేయలేదు. గొప్ప గౌరవం గొప్ప త్యాగాన్ని కోరుకుంటుంది. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.